21,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 30,000కు పైగా ఉద్యోగాలు, 19 సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, పలు కంపెనీలతో ఒప్పందాలు. ఇవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విశేషాలు. అమెరికా పర్యటన ముగించిన సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో పెట్టుబడుల వేట ప్రారంభించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరింది రేవంత్ రెడ్డి బృందం. ఈ నెల 3వ తేదీన అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి 19 కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలతో తెలంగాణకు 31,532 కోట్ల పెట్టుబడులు, సుమారు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ పర్యటనతో పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడంతో పాటు హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పారిశ్రామికవేత్తల నుంచి భారీ స్పందన లభించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం 50కి పైగా బిజినెస్ మీటింగుల్లో పాల్గొంది. అక్కడి పారిశ్రామికవేత్తలు నిర్వహించిన 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ రేవంత్ బృందం పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఎలక్ట్రిక్ వెహికల్, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం కార్నింగ్, అమ్జన్, జోయిటిస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు తెలంగాణలో విస్తరణకు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. హైదరాబాద్లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ నిర్ణయించింది. యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరింది. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సమావేశమైంది. ఇక అమెరికా పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం దక్షిణ కొరియాకు వెళ్ళింది. అక్కడ 3 రోజుల పాటు పెట్టుబడుల వేట కొనసాగనుంది. ఆ తర్వాత ఈ నెల 14న తిరిగి హైదరాబాద్ వస్తారు.